हाय एवरीवन, मैं हूँ श्वेता। मेरा नाम है इंद्र और आप सबका स्वागत है हमारे चैनल में। तो अभी हम अगला सीन करने वाले हैं नारी नारी नदमा मुरारी। लेट्स वॉच इट। आइए। హలో ఫైర్ ఇంజిన్. హలో ఫైర్ ఇంజిన్ ఎందుకండి? వంట చేస్తున్నా లోపల. ఏంటి సిజ్లరా? అంత సీన్ లేదు. ప్రెషర్ కుక్కర్ లో ప్రెషర్ ఎక్కువ టాప్ వేసిపోయింది. అవును, ఇంతకీ మీరేంటి వచ్చారు? మళ్ళీ డబ్బింగ్ చెప్పాలా? కాదు, నేను అర్జెంట్ గా మలయాళం నేర్చుకోవాలి. మీరు నేర్పుతారా? వర్క్ ప్లేస్ లో ఎవరేం మాట్లాడుతున్నారో నాకు తెలియాలి. ప్లీజ్ హెల్ప్ మీ. ఓకే, ఆన్ వన్ కండిషన్. మీరు వండుకున్న దాంట్లో నాకు 50% షేర్ ఇస్తే నాకు ఓకే. ఓకే ఆనో? ఓకే ఆనో? ఓకే. తర్వాత ఏముంది? మీ అమ్మాయి నాకు పులిహోర కలపడం నేర్పించింది, నేను మీ అమ్మాయితో పులిహోర కలపడం మొదలు పెట్టా. అంతే, సింపుల్. Oh, very nice. Wow, wow. నీతో ఎవరు మాట్లాడినా బూతులే మాట్లాడుతున్నారు కాబట్టి ఫస్ట్ మనం మలయాళంలో బూతులు నేర్చుకుందాం. ఓ మాట చాలద తీయ తీయగా ఏకాంతమే దరి రాదు కదా, మొమట మొదిలితే కాస్త చనువుగా మనసును ఆక్రమించదా, ఏ రుచి అభిరుచి ఏమి కలిసెనో కొబ్బరిగానో సమయాలు వెలిగా ఈ సరదాలుగా బల్లే 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 బాగుందిలే ఈ రెండు మనసుల కూడిక మాయే చేసిందిలే మంత్రం వేసిందిలే మలయాళ కేరళ వేదిక. మొత్తానికి మీ అమ్మాయి మలయాళం నేర్చుకుంది సార్. నేను కూడా తన వంట వల్ల 2 kilos పెరిగాను. అంతా బాగుంది అనుకునే టైంలో మళ్ళీ ఆ కేరళ కార్మికులు మీ అమ్మాయిని కామెంట్ చేశారు. കഴിക്കുന്നോ വേണ്ട, നീ എപ്പോഴും റെക്കോർഡ് ചെയ്യാറില്ലേ? ഇപ്പൊ റെക്കോർഡ് ചെയ്തേ, ഞങ്ങൾ എല്ലാരും കാണിച്ചു കൊടുക്കുന്ന റെക്കോർഡ് ചെയ്യടി. എടാ ഹലവളതി മോനെ, എനിക്ക് ഇവിടെ ആരും വരില്ല അന്നേ വിചാരിച്ചു. నువ్వేంటి ఇక్కడ? నువ్వు వండుతాను గోంగూర మటన్ తీసుకొచ్చి వెయిట్ చేస్తున్నా. మొన్న అనుకున్నావు కదా. ఇంతకీ వీళ్ళారు? నన్ను కామెంట్ చేసింది వీళ్ళే. ఓ, కమెంట్ చేసింది మీరేనా? బాగున్నారా? తర్వాత కలుద్దాం. దాయకు. వీళ్ళతో నేను ఛాలెంజ్ చేశాను. ఏమని? వీళ్ళను కొడతామని. ఈరోజు ఏ వారం? శనివారం. సరిపోయింది. ఈరోజు నేను కొట్టను కదా, ఆ బెట్టు డబ్బులే వాళ్ళకి. బండెక్కు. రోజు పందిలాగా తింటావు కదా, కొట్టలేవా? ఫుడ్ గురించి ఒక్క మాట మాట్లాడు. ఎమోషన్ కదండి. పదా ఇలా వండుకొని తిందాం. പേടിച്ചു പോയടാ, വെറും പേടിത്തോടടാ. అలా కొట్టేసేయండి. నన్ను కామెంట్ చేసి പേടിക്കണാവളെ ആവരത്തിൽ കൊടുക്ക്. अरे बाबा, अरे बाबा. నీ ఫైట్ చూసి నా కూతురు నీకు పడిపోయిందని మాత్రం చెప్పకు. అది చూసే పడిపోయింది సార్. Good boy.
బాగుందిలే ఈ రెండు మనసుల కూడిక మాయే చేసిందిలే మంత్రం వేసిందిలే మలయాళ కేరళ వేదిక అలా మీ ఇద్దరం ఒకటే సార్. దీంట్లో లవ్ ఇక్కడ ఉంది. ఏం మాట్లాడుతున్నారు సార్? లవ్ ఇక్కడ ఉందిరా. నీ లవ్ స్టోరీకి ఒక టైటిల్ పెట్టాలంటే ఏం పెట్టవచ్చు తెలుసా? ఓకే. ప్రేమ దేశం, ప్రేమ ప్రపంచం, ఆకలి రాజ్యం. ఆకలి రాజ్యం. నీకు కావాల్సింది ఒక వంట చేసే అమ్మాయి, నా కూతురు కావాల్సింది ఒక మలయాళీ టీచర్. మీరిద్దరు కలిసి ఇది లవ్ అనుకొని నా దగ్గర. మీ మధ్య ఎప్పుడైనా గొడవ జరిగిందా? ఒకరినొకరు తిట్టుకోవడం, లేదే. మాట్లాడుకోపోవడం, ఫోన్ బ్లాక్ చేయడం, డీపీలు తీసేయడం, లేదు సార్. ఈగో ఇష్యూస్? మా ఇద్దరి మధ్యలో ఈగో ఎందుకు ఉంటుంది సార్? దేర్ యు గో. అంటే మీ మధ్య ఇక లవ్ స్టార్ట్ అవ్వలేదు. మాట్లాడుతున్నారు సార్ మీరు. మీ మధ్య ఉన్నది నిబ్బా నిబ్బి లవ్. కలిసిపోవాలి, తిట్టుకోవాలి, మళ్ళీ సారీ చెప్పుకోవాలి. ఇష్యూ లేని చోట లవ్ ఉండదు. మీ లవ్ లో ఉన్నప్పుడే ఏ గొడవ పడకపోతే పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ గొడవకి డివోర్స్ తీసుకుంటారు. మీరు పెళ్లి చేసుకుంటే 1 year కూడా కలిసి ఉండరు. నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు ఇష్టం లేదు, నువ్వు బయలుదేరవచ్చు. సార్ యాక్చువల్లీ మా ఇద్దరు కూడా ఒక ఇష్యూ ఉంది. ఏంటది? మీ నాన్నగారి పిచ్చా, గొడవలు పడకపోతే లవ్ లేదంట. ఫ్యామిలీస్ విడగొట్టి సాటిస్ఫై అయిపోయాడు. సారీ, సైకో. నేను నిబ్బానంట, నువ్వు నిబ్బివంట. అసలు మన మధ్య లవ్వే లేదంట. అరే 60 years ఫాదర్ వచ్చి ప్రేమించాను అనగానే లేపుకొచ్చి మరీ పెళ్లి చేసిన గొప్ప కొడుకుని నేను. 25 ఏళ్ళ అబ్బాయి లవ్ గురించి మాట్లాడితే ఆ అబ్బాయితో 10 నిమిషాలు కూడా మాట్లాడలేని సాడిస్టిక్, ఈగోయిస్టిక్ ఫాదర్ మీ నాన్న. ఎవరితో ఉంటావు డిసైడ్ చేసుకో. హాస్పిటల్ వచ్చింది, దిగండి అమ్మా. చేద్దామా? ఓకే. కూర్చో. ఎలా వస్తానమ్మా? డబ్బులు తీసుకో బాబు. అయ్యో వద్దమ్మా, ఈ మధ్యన నేను ఒక పాపం చేశాను. ఏంటది? పొట్ట 10 మోహన్ నడిస్తే తగ్గుతావు కదే, నీ కాటు ఎందుకు? ఇప్పుడు ఈ సమాజం నన్ను మంచోళ్ళలో ఉండట్లేదు. నువ్వేంటి హార్ట్ చెక్ చేయని కూడా వచ్చావా? రే కార్డ్ ఏం చేయడు? ఏం మాడుతున్నావు? అటెండ్ వెళ్ళు. హాయ్ కార్తిక్ గారు, కంగ్రాట్స్. మీ వైఫ్ 3 months ప్రెగ్నెంట్. న్యూస్ మీ నోట్లో కాజా పెట్టాలి. థ్యాంక్ యూ. పెళ్ళి 3 నెలలు అయింది కదరా, ఇంత ఫాస్ట్ గా ఉన్నావేంట్రా? 3 నెలలు అయింది కదా మరి. అన్నయ్య ఎలా ఉన్నారు? అమ్మా నువ్వు అలా పిలవకమ్మా. అది విని దరిద్రుడు నన్ను బావా అంటే అది విని తట్టుకునే పాలం గాని ధైర్యం గాని గుడ్డికి లేదమ్మా. వెళ్ళొస్తాను. మావయ్య వస్తున్నారు. వీళ్ళకి ఎవరు చెప్పారు? నేనే పిలిచాను, చంద్ర సర్ప్రైజ్ ఇద్దామని. థాంక్యూ. రండి అత్తయ్య గారు, మావయ్య గారు. ఎన్నిసార్లు చెప్పాను నిన్ను అలా పిలవద్దని. ఓ సారీ అంకుల్, ఆంటీ బాగున్నారా? చెప్పు చెప్పు చెప్పు. అమ్మా, అల్లుడు గారే పిలిపించారు. అవునండి, మీ ఇద్దరు బ్లెస్సింగ్స్ కావాలి. నువ్వు చేసిన వెద పనికి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక చూస్తున్నావు. హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ పెడితే 3 నెలలు వచ్చి నిద్ర లేక చస్తున్నావు పక్క. ఓ షిట్ అంకుల్, ఉండండి, స్లీపింగ్ పిల్స్ తీసుకొస్తా. మెడికల్ షాప్ చూసుకోండి, ఏ పాయిజన్ ఇచ్చేస్తాడు. అన్నట్టు వీడు లవకోశ అంకుల్. వీడే మీ అమ్మాయి ఆటోలో జాగ్రత్తగా తీసుకొచ్చి మా ఇద్దరు పెళ్లి చేసి ప్రేమ సఫలీకృతం అయ్యేది కాదు. చెల్లు పద, మన ఇద్దరం వెళ్ళి మెడిసిన్స్ తీసుకుందాం. పెళ్లి చేయడానికి నీకు మనసు ఒప్పిందిరా? అయ్యో నిజంగానే ఈ పాపిస్తోడు పెళ్లి కొడుకు నాకు తెలియదండి. లేకపోతే మీ అమ్మాయి న్యూటన్ తీసుకొచ్చి మీ ఇంట్లో దింపేసేవాడండి. ఈ పాపని ప్రైస్ ఇస్తే లేదా? మా దగ్గర దోశ తీసుకొస్తున్నా. డాడీ కాబోతున్నాను. నువ్వు డాడీయే కదా? మీ డాడీ మళ్ళీ డాడీ కాబోతున్నారు. మీ డాడీ బ్రో డాడీలో మోహన్ లాల్ కంటే డాడీ. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ పిన్ని. సో హ్యాపీ ఫర్ యూ. రే గౌతమ్, నా మనసులో చిన్న కోరికరా. చెప్పినా? మీ తమ్ముడు నీ కొడుకు ఆడుకుంటుంటే చూడాలని చిన్న ఆశ. నా కాంట్రిబ్యూషన్ నేను చేశాను రా. నువ్వు వెళ్ళే పని ఏమైంది? మీ మావయ్యకి నువ్వు నచ్చావా? ఇప్పుడు ఇంత శుభవార్తల దరిద్రం ఎందుకు? అరే ఆయనకి నేను ఎందుకు నచ్చుతాను? నాన్న, మనలాంటి ప్రేమికులకు ఇవన్నీ కామన్. నువ్వే ఇలా డీలా పడిపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో చెప్పు. వెళ్ళు, ధైర్యం చెప్పు అమ్మాయికి. ఓకే అంకుల్, ఒక పర్సనల్ అడ్వైజ్. పద.
అదే అంకుల్, నేను చాలా రోజుల నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ప్రాబ్లం ఏంటంటే అమ్మాయి నాకంటే 5 years చిన్న. అమ్మాయి ఏ కాలేజ్ లో చదువుతుంది? విజ్ఞాన్ కాలేజ్ అమీర్పేట్. ఓ పని చేయి, ఆ కాలేజ్ ఎదురుగా జెరాక్స్ షాప్ పెట్టేసా. నీకు ఎలాగో పని పాటలేదు కదా, నీ లైన్ క్లియర్ అయిపోతుంది, లైఫ్ సెట్ అయిపోతుంది. ఎలా ఉంది? ఆహా. దండం రాదవుతా. మా అమ్మాయి మొన్న వచ్చినప్పుడు తీసుకురామన్నావుగా. నమస్తే అంకుల్. నమస్తే నాన్న, నమస్తే. అవును, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు ఏం చేస్తుంటాడు? వాడికి లుంబిని పార్క్ దగ్గర పానీపూరి బండి ఉందిరా. చాట్ కలుపుతూనే దీంతో చాటింగ్ మొదలు పెట్టాడు. అలాంటి సంబంధం నువ్వు ఎందుకు కలుపు? నేనెక్కడ కలుపుకున్నాను రా, నేను ఈ పెళ్లికి సచ్చినా ఒప్పుకోనని కరాఖండిగా చెప్పేశాను. ఆ మర్నాడు గుడికి వెళ్ళి వస్తాను నానా, గుడికే కదా అని పంపించాను. అంతే, అరగంటలో దండలు మార్చుకొని వచ్చేసారు. ఓకే. ఎక్కడికి మా నిత్య? గుడికి వెళ్ళొస్తా డాడీ. గుడి వెళ్ళమ్మా, గుడికి వెళ్ళడానికి కూడా వాడికి చెప్పి వెళ్ళాలా ఏంటి? ఇది కూడా చెప్తాను సార్, మీ అమ్మాయి కూడా గుళ్ళో దండం మార్చుకోవడం కదా సార్. బైక్ తీ. కారు ఉంది కదా సార్? కార్లో వెళ్తే ట్రాఫిక్ లో ఎదుర్కొంటా, బైక్ తీరా. సరే సార్. స్టార్ట్ చేయరా. ఇది అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంది సార్. స్టార్ట్ అవ్వడం తుయ్యాలి. ఇక్కడ ఎక్కువ పెళ్ళిళ్ళు జరిగే గుడి ఎక్కడ ఉందిరా? దానికి ఒక గుడి ఉంది సార్. ఓకే. నా కూతురు జన్యును గుడి కట్టేశాం. ఇప్పుడు చూడండి సార్. సార్, మనం లేట్ అయిపోయింది సార్. అటు చూడండి, అయిపోయింది సార్, మొత్తం అయిపోయింది సార్. అదండి నిత్య, అయిపోయింది. ఒక ఆడపిల్ల తండ్రి గురించి ఆలోచించవారా నువ్వు? డాడీ Shut up. కూతురుగా ఫెయిల్ అయ్యావు నువ్వు. రే, మా లాంటి వాళ్ళకి పెద్దగా కోరికలు అలాంటివేమీ లేకుండా పెళ్లి చేసేసుకున్నావు కదరా. పెళ్ళి ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అసలు? అయ్యా పట్టు బాబు, గుళ్ళో అందరి మెడలో దండలు ఉన్నాయి సార్. ఆచారం అన్నమాట సార్. కంగారు పడ్డారు సార్. నిత్య, మీ నాన్నకి నువ్వంటే బాగా నమ్మకం అన్నావు, ఇంత చీప్ గా మాట్లాడుతున్నా. నేను ఇలా ఆఫీస్కి వెళ్తూ గుడికి వచ్చాను. ఆఫీస్ అంటే చూడు, ఆఫీస్ గారు ట్రాక్ ప్యాంట్లు వెళ్తారా? ఫాలోయింగ్ అది కాదు నాన్న, నా మాట. మీరు ఎంతకన్నా దిగారు అనుకున్నా. ప్రతిసారి ఇప్పుడు మీరు ప్లీజ్ నా మాట విను, ప్లీజ్. ఇలా నాన్న కోసం నువ్వు ఆలోచించేది నిత్య. కూతురుగా నువ్వు పాస్. ఇప్పుడు నేను వెళ్తున్నా. ఏంట్రా, తండ్రి కూతురు మధ్య గొడవ పెడతారా నువ్వు? అంకుల్, గొడవ అంటే ప్రేమ, ప్రేమ అంటే గొడవ. మీ మధ్యన ప్రేమ ఇప్పుడే మొదలైంది. పెళ్లికి ఒప్పుకోపోతే ఇంకెక్కువద్ది. సత్యం. నిత్య, నిత్య. సార్, మీ కూతురు అనవసరంగా అనుమానించారు సార్. అసలు నమ్మకం అంటే తండ్రి సార్. పెళ్లి బండికి తండ్రి సార్. నిత్య, నిత్య, నాన్న నేను చెప్పేది విన్నామా? 1 minute. నిత్య, నేను చెప్పేది విను. నిత్య, నిత్య, నా మాట విను. డోర్ తీయమ్మా. అరే అమ్మా నిత్య, కనీసం జ్యూస్ అయినా తాగినానా? నిత్య, నిత్య, గౌతమ్తో పెళ్లికి నాకు ఓకే. బయటికి రా. ఏంటమ్మా? నిజంగానా? నిజంగా, గాడ్ ప్రామిస్. హాయ్ అంకుల్. హేరా జాకీ, ఎవరు వీళ్ళంతా? వీళ్ళు మన ఏరియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ అంకుల్. రే, నువ్వే నాకు అంకుల్లో ఉన్నావు, నేను నీకు అంకుల్ ఏంట్రా? ఎవరు వీళ్ళంతా? మీరు అందరు కోచింగ్ వచ్చి నిత్య ఫోన్ చేసింది, వాళ్ళ నాన్న తీసుకొస్తుందట. ముందు వాళ్ళు పంపించు. మీటింగ్ క్యాన్సిల్ వెళ్ళిపోండి. నాన్న, వాళ్ళ నాన్న ముందు కొంచెం మెచ్యూర్ గా బిహేవ్ చేయి. అలాంటి రీతి నేను మెచ్యూర్ అయ్యి 45 years అయింది కదా, మళ్ళీ ఎలా మెచ్యూర్ అవుతాను? మెచ్యూరిటీకి మీనింగ్ తెలియదు. अरे But it was cute. Kerala story पूरा मजा आया मेरे को. It was nice. was actually good. वो भी पार्ट अच्छा लगा जहाँ पे उससे सीधा थप्पड़ मारा. वो तो मेरे को बोला ठीक है तेरे को कैसे होगा, and then it was all sort of. पर यार अच्छा यार, झगड़ा नहीं जबरदस्ती यार, क्यों डिवोर्स लाया है ना? Divorce. झगड़ा नहीं आया तो इसके लिए जबरदस्ती आया है. मतलब एक्चुअली उसके डैड में वो थोड़ा अजीब लगा क्योंकि डैड और लाइक यू नो लड़की का वो ट्रस्ट नहीं, इशू हो हो जाता गया. ना फिर.
हाँ बट नाइस, अभी तो देखते हुए तो शादी का भी आई एम प्रीटी श्योर कुछ ना कुछ तो होएगा। सीधी सी बात है। ऊपर से इसका डैड ऑफिस डैड बनने वाला है। और चला प्रेग्नेंट वुमन, आई एम नॉट प्रेग्नेंट, लेके जा रही है भाई। आई एम प्रीटी श्योर वो रिक्शा वाला एंड में भी आएगा। बहुत मार खाने वाला पूरा पिक्चर में। चलो देखेंगे गाइस। मीनवाइल टेक केयर, बाय बाय।